నమస్తే. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాం. సో, ఈ 22A అనేది ఒక్కసారిగా నగర వాసులను భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఉంది. 22A వివాదం ఒక్కసారిగా రాష్ట్రంలోనే మొత్తం కూడా ప్రకంపనలు సృష్టించిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది? అసలు బాధితులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏం జరిగిందని ఈ 22A ఒక్కసారిగా నగర వాసులంతా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడుతోంది. ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే అండి, కొన్ని ఉండొచ్చు, కానీ కాకపోతే ఏంటంటే అన్నిటినీ ఒకే దాంట్లో 22Aలకు తీసుకొచ్చేసి ప్రాబ్లం చేయడం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారు, అలా పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి డబ్బులు దాచుకునే బదులు ల్యాండ్స్ మీద పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు దాన్ని అకస్మాత్తుగా 22A తీసుకొచ్చి ఇది ప్రొహిబిటెడ్లో ఉందని చెప్పేసరికి అందరు భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలందరూ. ఇది సరికాదు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ క్షుణ్ణంగా ఆలోచించి దీన్ని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించుకొని దాన్ని తగు చర్య తీసుకోవాలని చెప్పేసి అందరి కోరిక. అదేవిధంగా గవర్నమెంట్ చెప్తే వినడం లేదు కాబట్టి ఈరోజు ప్రతిపక్షం దగ్గరికి వచ్చి గౌరవ హరీష్ రావు గారికి, గౌరవ మాజీ మంత్రి వర్యులు సబితా రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా 100% పోరాడతామని చెప్పారు, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇది ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పేసి మా అందరి కోరిక. దాంట్లో ఉన్న మెలికలు ఏంటి, అసలు ఏంటి అసలు? ఇప్పుడు ఆల్రెడీ మేము మాది లేఅవుట్, ఇప్పుడు నేను రాఘవేంద్రనగర్ కాలనీ ప్రెసిడెంట్ అండి. మా లేఅవుట్ వచ్చేసి 1979లో లేఅవుట్ అయింది, జీపీ అప్రూవల్. అది ఆల్రెడీ 2-3 చేతులు మారినాయి, కొన్నారు అమ్మిండ్రు. ఇప్పుడు దాదాపుగా 80% హౌసెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు అది ప్రొహిబిటెడ్లో ఉందని చెప్తున్నారు. అది ప్రొహిబిటెడ్లో ఎట్లా అవుతుంది? ఇప్పుడు నేనున్న సామాన్య మానవుని ఒక ప్లాట్ కొనాలంటే అదే చెప్తున్నాను బ్రదర్. నేను ఏమంటున్నా అంటే, ఒక ల్యాండ్ కొనేటప్పుడు, ఒక ప్లాట్ కొనేటప్పుడు మనం ఏం ఆలోచిస్తాము? ఫస్ట్ డాక్యుమెంట్ తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాతనే మనం రిజిస్ట్రేషన్కి వెళ్తాం. రిజిస్ట్రేషన్ అయింది, గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ వచ్చింది, SBI బ్యాంక్ నుంచి లోన్ వచ్చింది. ఓకే, మాది ఇప్పుడు ప్రొహిబిటెడ్లో ఉందని చెప్తారు. ఎలా అవుతుంది అది? గ్రామ పంచాయతీ మీ గవర్నమెంటే కదా, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీ గవర్నమెంటే కదా, మండల ఆఫీసు మీ గవర్నమెంటే కదా. మరి వీళ్ళందరూ ఏం నిద్రపోతున్నారా? ఇది ఎలా చేశారు? ఇది ప్రజలను భయభ్రాంతులు చేసి ఈ గవర్నమెంట్ ఎలా చేస్తుందంటే, ధర తక్కువ దురద ఎక్కువ అన్నట్లు. దీని మీద కాదండి, దేని మీద వేరే దాని మీద చెప్పారు. గవర్నమెంట్ దయచేసి ఆలోచించి, ఇప్పుడు ఎట్లుందంటే అండి ప్రాబ్లము, అక్కడ లో పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, హై ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ట్యాక్సెస్ కడతారు. అన్ని ట్యాక్సెస్ పే చేసేది మిడిల్ క్లాస్ వాళ్ళే. వీళ్ళకే ప్రాబ్లమ్స్ ఎక్కువ పెడుతున్నారు. ఈ విధంగా దౌర్జన్యం చేయడం, గవర్నమెంట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మా అందరి. హరీష్ రావు గారు ఇప్పుడు హరీష్ రావు గారికి అండ్ సబితా మేడం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు 100% పోరాడదామని చెప్పారు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. అవసరం అనుకుంటే రేపు వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా ఒక రోజు డే స్పెండ్ చేసి ఖచ్చితంగా దీని మీద చర్చిస్తామని చెప్పి కూడా గౌరవ మాజీ మంత్రి వర్యులు ఇద్దరు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. సార్ చెప్పండి. అంటే నిన్న మీరు అన్నారు కదా, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, మీర్పేట మున్సిపల్ పరిధిలో ఉన్న గాయత్రి హోమ్స్ కాలనీ సెక్రటరీ. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కాలనీస్ అన్నిటి కూడా నేను ఒక ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను, వెల్ఫేర్ అసోసియేషన్స్ సొసైటీస్కు. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా మీరు అన్నట్టు ఉన్న పలంగా ఈ 22A అనేది ఎందుకు ఇంత ఆందోళనకరంగా మారింది? లక్షలాది మంది నగరవాసులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది మంది ఒకేసారి ఎందుకు ఇంత ఆందోళనకు గురవుతున్నారు? పొరపాటు ఎక్కడ జరిగింది? మీరు అన్నట్టు నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతిపక్షాలు బాగా పెద్ద ఎత్తున గొడవ చేయడం వల్ల ఒక సారీ చెప్తూ దీన్ని సరిదిద్దామని చెప్పడం జరిగింది. సారీ ఎందుకు చెప్పాడంటే, మా అధికారులు తప్పు చేసిరు, దాన్ని సరిదిద్దుతున్నాము, అధికారుల మీద చర్య తీసుకుంటాము, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు అని అంటున్నారు. చర్య తీసుకుంటారని ఆయన వచ్చినటువంటి స్టేట్మెంట్లో కానీ, కలెక్టర్లు MROలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కానీ అసలు దీని ప్రాసెస్ ఏంది? మీ 22A నుంచి ఇన్ని లక్షల సర్వే నంబర్లను మీరు ఎట్లా తొలగిస్తారు? ఆ ప్రక్రియ ఇంతవరకు ఎవరు చెప్పలే. నిన్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ప్రైవేట్ ల్యాండ్ అయితే కనుక మేము ఇంబడి తీసేస్తాము. అసలు 22A అంటేనే ప్రైవేట్ ల్యాండ్ అని కాదు. 22Aలో ఎండోమెంట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్, అసైన్మెంట్ ల్యాండ్స్, సర్కారు భూములు, లావణ్య పట్టలు, ELCలు ఇన్ని ఉంటాయి దాంట్లో. ఇవన్నీ కూడా ఎప్పుడు 54 పసరాక పహాని దాని ప్రకారం ఏదో చేశారు. ఈ లోపల 60-70 ఏళ్లలో ఎన్నో చేతులు మారినాయి, ఎంతోమంది రైతుల చేతులు మారినాయి. పట్టాలు తీసుకున్నారు, అమ్ముకున్నారు, బిల్డర్లకు అమ్ముకున్నారు, లేఅవుట్లు చేసిరు, ప్రభుత్వ అనుమతి ద్వారానే లేఅవుట్లు చేసిరు, పర్మిషన్లు ఇచ్చారు, ట్యాక్సులు కడుతున్నారు, 2-3 దశాబ్దాలుగా ఇళ్లలో ఉంటున్నారు, లక్షల కోట్ల రూపాయలు లోన్లు తెచ్చుకొని అందరు కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి లోన్లు రీపే చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా నీ ప్రాపర్టీకి వాల్యూ లేదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీకు సంబంధం లేదు అంటే ఇది చాలా ఆందోళనకరమైన విషయము.
చాలా భయోత్పాదాన్ని సృష్టించేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఈ సెక్షన్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి 22A సెక్షన్ ఉంది. ఇది ఎప్పుడూ ఉంది యాక్ట్. దీన్ని ఈ మధ్యన ఎవరు మేల్కొల్పారు, ఎవరు బయట తీసుకొచ్చారనేదే ఒక పెద్ద ప్రశ్న. 22A ఏం కొత్తది కాదు, అది రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఆల్రెడీ ఉన్నటువంటి సెక్షన్, దాంట్లోకి ఇవన్నీ చూపించారు. దీన్ని ఏమనుకుంటున్నారు సార్, ఇక్కడ అధికారుల తప్పుదమా లేకపోతే పైన ఖచ్చితంగా అంటే ప్రభుత్వము ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు అలర్ట్గా లేకపోవడము, అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ కలెక్టర్లు కానీ ప్రభుత్వానికి ఈ సెక్షన్ గురించి చెప్పినప్పుడు దీంట్లో ఎన్ని లక్షల ఎకరాలు దీని ద్వారా ప్రభావితం అవుతాయి, ఎన్ని లక్షల కుటుంబాలు దీని ద్వారా ప్రభావితం అవుతాయి అని ఒక అంచనా లేకుండా ఏదో ఇట్లా పెట్టేస్తే కొన్ని డబ్బులు ప్రభుత్వానికి వస్తాయి, లేకపోతే ఎవరైనా భూ మాఫియా కూడా దీనికి ఏదో ప్రయోజనం ఉందని పరోక్షంగా ఏమని అనుకుంటే అది చాలా పొరపాటు. అంటే దీని యొక్క ఇంపాక్ట్ కానీ, దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, దీని యొక్క లాస్ కానీ ఎన్ని లక్షల మంది మీద పడుతుంది అనే పాయింట్ను ప్రభుత్వం సరిగా అంచనా వేయకుండా ఒక తొందరపాటుతోనా లేకపోతే దురుద్దేశంతోనా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు ఇంతమంది సఫర్ అవుతున్నారు. కాబట్టి ప్రజలంతా ఏం కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అక్టోబర్ నవంబర్లో ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోని రద్దు చేయాలి. అది దానికంటే ముందు ఏదైతే స్టేటస్ కో ఉందో ఆ స్టేటస్ కోను మళ్ళీ పునరుద్ధరించాలి. ఈ తప్పు చేసినటువంటి అధికారుల మీద చట్టపరంగా ఒక చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఎన్నో వేలాది మందికి ఇంతకుముందు ఇక్కడ సర్వేయర్స్ యొక్క సమావేశం కూడా జరిగింది. వేలాది మందికి సర్వేయర్స్కు ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్లు ఇచ్చారు. వాళ్ళ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రీసర్వే చేసి ఏ భూములను ఒక వర్గీకరణ చేయాలి. అంటే సర్కారు భూములు ఏంటివి, లావణ్య భూములు ఏంటివి, లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ ఏంటి, దేవాదాయ భూములు ఏంటి, ఈఎల్సీ ఏంటి, అసైన్మెంట్ ల్యాండ్స్ ఏంటి, వీటన్నిటి ఒక సెగ్రిగేట్ చేసి ఆల్రెడీ డెవలప్ అయినటువంటి కాలనీస్ ఏవైతే ఉన్నాయో 90% డెవలప్ అయినటువంటి కాలనీస్ అన్నిటి కూడా ఆల్రెడీ ఆ పరిధి నుంచి పూర్తి తప్పించాలి. తక్షణ డిమాండ్ మాత్రం 22A కింద వచ్చినటువంటి భూములను పూర్తిగా బయటకు తీసి స్టేటస్ కో ఇంతకుముందు ఏదైతే పరిస్థితి ఉందో ఆ రకంగా పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ అలా పెట్టకపోతే ఖచ్చితంగా ప్రజలు ఏదో రకంగా బుద్ధి చెప్తారు. ఏ గవర్నమెంట్ అయినా తప్పు చేసినప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ 6 నెలల ముందు తేనె తుట్టని గడిపినట్టు రేవంత్ రెడ్డి గారు గడిపిరు. ఇప్పుడు దాని ప్రభావం ఈయన డ్యామేజ్ కంట్రోల్ చేసినా కూడా దాని ఎఫెక్ట్ మైండ్లలో మనసులో ఒక భయం ఉంటుంది. ఒక్కసారిగా ఈ 22A గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, మొత్తం ఏరియాలో మొత్తం హైదరాబాద్ అంతా కూడా విస్తరించి నిన్న పేపర్లలో టీవీలలో ఒక్కసారి వచ్చాక ప్రజలు చాలా భయాందోళన పడుతున్నారు. సో ఈ భావోద్వేగము భయము. ఇప్పుడు మేము మా కాలనీలలో సెపరేట్ మీటింగులు పెట్టుకున్నాం. మీటింగులు పెట్టి అంత మధ్యతరగతి కింద తరగతి ప్రజలు కాలనీలలో ఉండేటోళ్ళు, చిన్న ఉద్యోగులు, టీచర్లు లేకపోతే క్లర్కులు వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక 30 ఏళ్ళు కష్టపడి లోన్లు తీసుకొని రీపే చేసి ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు సడన్గా నీ ఇంటి మీద లోన్ రాదు. ఇప్పుడు మేమే ఉన్నాం, మా పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందామంటే నో అంటున్నారు. ఇప్పుడు మా పక్క ఇల్లు మా మిత్రుడు 2 నెలల కింద అమ్ముదామని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈరోజు రిజిస్టర్ ఆఫీస్ 10 రోజుల కింద పోతే నీ 22 ఉంది, వాడు ఒక 70 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీది కాదు అంటే వాడు పైసలు ఏమంటాడు, వీడు అమ్ముదామంటే అమ్మడు, అక్కడ రిజిస్ట్రేషన్ కాదంటే కాదు. ఇట్లా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే వందలు వేల ఉదాహరణలు ఉన్నాయి. సో ఇవన్నీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి సెక్షన్ కానీ ఇటువంటి వాతావరణాన్ని కానీ పూర్తిగా తొలగించి ప్రజలకు ఒక ఈ ఆందోళన నుంచి విముక్తి కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఉండకపోతే ప్రజలు ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినప్పుడు కర్రుగాల్చి వాత పెడతారు. అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటిదే. సమయానికి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మొత్తం కలిపేసారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇప్పుడు మొత్తం 300 వార్డులు చేసారు. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్నింటినీ జిహెచ్ఎంసీలో కలిపినావు. రేపు వీటన్నిటి కలిపి ఎలక్షన్లు పెడతావు. దీంట్లో ఆల్మోస్ట్ తెలంగాణలో ఒక 30-40% ఇక్కడనే ఉన్నారు. నీవు ఇది ఒక్కటి కనుక నీకు నెగిటివ్ అయితే ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే ఈ హైడ్రా వల్ల ఏమన్నా హైడ్రా వల్ల అంటే మేమున్నటువంటి ప్రాంతంలో పెద్ద ఇబ్బంది కాలేదు, కానీ చాలా ప్రాంతాలలో అవుతున్నట్టు ప్రజలు ఆందోళన చెందుతున్నట్టు ఉన్నది. హైడ్రా వల్ల కొంత మంచి జరిగి ఉండొచ్చు, కొంత చెడు కూడా జరిగి ఉండొచ్చు. మొత్తంగా మనం తీసేయలేము. కొన్ని చెరువులు కాపాడారు, కొన్ని భూములు కాపాడారు, కొన్ని కాలనీస్ కాపాడారు, ప్రభుత్వ స్థలాలను కాపాడారు. అక్కడక్కడ మధ్యతరగతి వాళ్ళు, కింద తరగతి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. దానివల్ల పెద్ద ఆందోళన అనేది వచ్చింది. అది ఒక పెద్ద సబ్జెక్ట్, డిఫరెంట్. కానీ ఇప్పుడు తక్షణ సమస్య మాత్రం 22A అనేది చాలా ప్రధానం. దానిపైన మీరు ఓకే. సో ఇది గతంలో ఏ విధంగా ఉండేనో అదే విధంగా ఖచ్చితంగా ఉంచాల్సిందే. లేకపోతే లక్షలాది మంది మరి ఆందోళన కావచ్చు, వాళ్ళ జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. దాదాపు 30 సంవత్సరాలు వాళ్ళు ఒక్కొక్క రూపాయి దగ్గరేసుకున్నటువంటి డబ్బును కూడా మరి ఇప్పుడు చేతికి అందకుండా పోతే వాళ్ళ లైఫే పోయినట్టు. దాదాపు మొత్తం కూడా లైఫ్ ఉన్నా మరి వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన మరొకసారి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతాం.